రాజధానికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపు కొనసాగుతోంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కమిషనర్ కార్యాలయం ఇవాళ గుంటూరులో ప్రారంభమైంది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ప్రారంభించారు. తొలుత కార్యాలయ ఆవరణంలో మంత్రి మొక్కలు నాటారు. అనంతరం సంప్రదాయబద్దంగా పాలు పొంగించి మంత్రి కార్యాలయంలో ప్రవేశించారు. వచ్చే నెల చివరి నాటికి పూర్తి స్థాయిలో కార్యాలయ కార్యకలాపాలు ఇక్కడి నుంచే కొనసాగుతాయని మంత్రి తెలిపారు. స్త్రీ శిశు సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలతో ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు. మరి ఈ రోజున మా మహిళా శిశు సంక్షేమ శాఖ హెచ్ఓడి కార్యాలయం ఈ రోజున ప్రారంభోత్సవం చేయటం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లు కూడా చాలా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో మా సొంత ఊరికి వస్తున్నామనే ఆనందంతో ప్రతి ఒక్కరూ కూడా మన రాజధానికి కార్యాలయాలు తరలింపు చేయటం నిజంగా చాలా ఆనందదాయకమండి. విపక్ష నాయకులు చూస్తే కనుక మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రాజధాని పూర్తి కాకూడదు, ఏ డిపార్ట్మెంట్ కూడా విజయవాడ అమరావతి రాకూడదు, ఎక్కడిదక్కడ స్తంభించిపోవాలి, సంక్షేమ పథకాలు ఏది అమలు కాకూడదు. సో ఇట్లాంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో ఈ రోజున ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే అభివృద్ధి నిరోధకుడు ఆయన, అభివృద్ధి చేస్తే సహించలేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అంతా చేసేస్తే ఇంకా ఆయనకి ఏం మిగలదు అనేసి ఉక్రోషంతో ఆయన ఏం మాట్లాడతాడో, ఏ రోజు ఆ పేపర్లో టీవీలో మరి ఏమి చూపిస్తారో ఏమి రాస్తారో ఆయనకే అర్థం కాని పరిస్థితి.